గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్ర్యవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 3 తారీఖు శనివారం. పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత నామ సంవత్సరం దక్షిణాయ ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం. ఈ రోజున అష్టమి పగలు 12:26 వరకు ఉంది. విశాఖ నక్షత్రం ఈ రోజున రాత్రి 3:08 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:45 నుంచి 9:29 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:53 నుంచి 7:34 వరకు ఉన్నాయి. అలాగే ఉదయం దుర్ముహూర్తం 6:36 నుంచి 8:06 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 7:50 సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి 11:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:52. మరి ఈరోజు గ్రహచారాన్ని చూస్తే మరి మేషంలో గురువు, మీనంలో రాహువు, కుంభంలో శని, మకరంలో రవి బుధులు, కుజ శుక్రులు ధనుస్సులో, అలాగే మరి కన్యలో కేతువు. ఈ రోజున చంద్రుడు మరి ఆయన మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు తులారాశిలో ఉన్న తర్వాత వృశ్చిక రాశిలో ప్రారంభం చేస్తారు సంచారం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. శనివారం నాడు మనకు పెద్దలు కొన్ని మంచి అలవాట్లు ఏర్పాటు చేశారు. చెప్పులు ఈ రోజున ఏదైనా సరే మనం కొన్నాళ్ళు వాడి పక్కన పెట్టినా సరే, లేదా ఎవరికైనా బీదవాళ్ళకి చెప్పులు దానం చేసినా సరే, వాళ్ళ రోజున దాని ప్రభావంగా మనకు ఏదైనా సమస్యలు ఉంటే తొలుగుతాయి అనేది ఒక వృత్తిరీత్యా ఉన్న సమస్యలు. అలాగే అపమృత్యు దోషం, అనుకోకుండా ఆరోగ్యంగా ఉన్నవాడికి ఉన్నటువంటి అనారోగ్యాలు వచ్చి మరణం సంభవించే పరిస్థితిగా వచ్చింది అనేటువంటి సందర్భాలు వీటికంటే కూడా. అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఒంటికి నల్ల నువ్వులతో చేసిన నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేయడం మూలంగా లక్ష్మీప్రదమని, అలా చేసిన వాళ్ళని శని అనుగ్రహిస్తాడని ఎప్పటి నుంచో పెద్దల దగ్గర నుంచి మనకు ఒక ఆంధ్రదేశంలో ఒక నానుడి. చివరికి కాయ కష్టం చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ పనులు పూర్తి చేసుకున్నాక ఇంటికి వచ్చి అభ్యంగన స్నానం చేయడానికి నువ్వుల నూనె రాసుకుని చేయడానికి చక్కటి ప్రకరణం అది. బాడీ మొత్తం ఆయిలింగ్ చేయడమే ఇంచుమించుగా ఒక మాటలో చెప్పాలంటే. మరి ఆయుర్వేద విజ్ఞానం ప్రకారం కూడా దానికి మంచి ఇదిగా ఉన్నాయి. ముహూర్త చింతామణి అనే గ్రంథంలో ఈ అభ్యంగన స్నానానికి వివిధ మూలికలతో వివిధ పదార్థాలతో స్నానం చేసే విషయానికి గ్రహదోషాలు వాటి పరిహారానికి సంబంధంగా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. మరి ఇలాంటివన్నీ గమనిస్తున్నప్పుడు ఇందులో ఏదో వైద్యం, సైన్స్ దాగి ఉన్నాయి అనేటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తూ ఉంటాయి. ఆ ముహూర్త చింతామణిలో ఉన్నటువంటి విశేషాలనే గ్రహములు, ఓషధి స్నానాలు అని చెప్పి నేను రన్నింగ్ ఇయర్లో లాస్ట్ ఇయర్లో పంచాంగంలో రాశాను. అంటే ఒక మంచి అంశాన్ని ప్రచారం చేయాలి, అది గ్రంథస్థమైన విషయమే. చాలామందికి ఏంటంటే పంచాంగం రాస్తే పంచాంగర్తలు రాసేసి అనుకుంటారు. పంచాంగర్తలు చేసేది ఏముండదు అక్కడ. పంచాంగర్తలు చేసేదంతా కూడా ఇందులో తీసి రాయడమే తప్పితే ఏముండదు. వాళ్ళ సొంత ఆలోచనలు ఏముండవు. గ్రంథస్థమైన విషయాలని ఇందులో ఇన్వాల్వింపజేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలని మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్తే అక్కడ మరి ఈ శనివారం నాడు పూర్వం నుంచి వస్తున్న ఆచారంలో బలీయమైనటువంటి మంచి లక్షణం ఒక ఆయుర్వేద విజ్ఞానంతో కూడుకుంది ఉంది అనేది మనకి బయటపడుతుంది. పెద్దలు బాగా ఆలోచించేటువంటి అనుష్ఠానాలు చేశారు. వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాలి. ప్రత్యేకించి ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం తప్పనిసరిగా ఇళ్లలో శుక్రవారం నాడు లక్ష్మీదేవికి, అలాగే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి పాయసం చేసిన నివేదన పెట్టేవాళ్ళు. ఆ పాయసం పూర్వం పెద్ద వేడుకైనటువంటి తినుబండారం, అంతకు మించి గొప్పగా ఉండేవి కాదు. ఇక పూర్వకాలం రోజువారీ తినుబండారాల్లో అటువంటి ఆ పాయసాన్ని తప్పనిసరిగా పరగడుపున తినమని ప్రత్యేకంగా పెట్టిస్తుండేవాళ్ళు. పిల్లలకి అందరికీ కూడా కంపల్సరీగా పెట్టేవాళ్ళు. దాని మూలంగా ఏంటంటే కడుపులోకి ఆ పాయసం వెళ్ళడం మూలంగా
పొద్దున్న పరగడుపున పాయసం తినడం మూలంగా మీరు గమనించుకోవచ్చు ప్రాక్టికల్గా ఈ ఉదర సంబంధంగా లోపల ఏదైనా సరే పూత, పుండు, గ్యాస్ ఇట్లాంటివి కనుకుంటే తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. అది కూడా వైద్య సంబంధమైనటువంటి విధానమే. అలాగా ఒక గొప్పదైనటువంటి సిస్టమాటిక్ ఆచార వ్యవహారాలతో నడిపింది భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో ఉన్నటువంటి అన్ని అంశాలని మన ఆంధ్రదేశంలో వాళ్ళు చాలా కాలంగా నడుపుకుంటూ వచ్చారు. వాటన్నిటిని కూడా తెలుసుకుని గౌరవించి ఆచరిస్తూ ముందుకు వెళ్తే ఎంతో ఆయుర్వేద విజ్ఞానంతో కూడినటువంటి సైంటిఫిక్ లక్షణాలు ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు మన ఆంధ్రదేశంలో నడుస్తున్నటువంటి భారతీయ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు బయటపడతాయి. మరి ఇప్పుడు మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి అన్ని పనులు కూడా ఇవాళ అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు సరిగా సాగవని చెప్పాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా కొంచెం చికాకుల్ని సృష్టించే అవకాశం వస్తుంది. వృషభ రాశి. ఈ రోజున చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలను కూడా కొంచెం చికాకులు పెట్టేవిగా ఉంటాయి. అయితే ఆ చికాకులు పెట్టేటువంటి అంశాలను కూడా సానుకూలం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో మీరు చాలా గొప్పగా కృషి చేస్తారు. ఆ కృషిలో మీరు చాలా చక్కనైనటువంటి లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిథున రాశి. గ్రహచారంలో కొన్ని గ్రహాలు మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి, కొన్ని ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజున కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోవద్దు. మరి మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తే కనుక చాలా మటుకు అనుకూలమైన పరిస్థితులు బాగా ఉంటాయని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. కర్కాటక రాశి. ప్రతి విషయం కూడా కొంచెం చికాకును సృష్టిస్తుంది. కుటుంబ విషయాల్లో చికాకులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చికాకులు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తుంటాయి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ కొన్ని సందర్భాల్లో కలహాలు వచ్చే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మీరు ఏమరపాటుగా పనులు మర్చిపోయే అవకాశం వస్తుంది. కొన్ని సందర్భాల్లో అనవసరమైన వ్యవహారాల్లో తలదూర్చి మీ పనులన్నీ కూడా మీరు పాడు చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు బాగా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొంచెం చికాకులను పొందే అవకాశం వస్తుంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి అంశాల్లోనూ కూడా ఎక్కువగా చర్చలు చేయవద్దు. కారణం అంటే శని సంచారం బాగుండలేదు కదా. అయితే గురువు బాగున్నాడు కాబట్టి గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి మీ మీద. గౌరవ మర్యాదలు పెరిగినాయి, ఎదుర్కొన్న వాళ్ళు మనని గౌరవిస్తున్నారు కదా అని చెప్పి అందరి విషయాల్లో కలగజేసుకుంటే చివాట్లు పడే అవకాశం వస్తుంది. కాబట్టి మీకు శని సంచార దోషం ఉంది కాబట్టి, అష్టమ రాహు సంచార దోషం ఉంది కాబట్టి ఎవరి విషయాల్లోనూ కలగజేసుకోవద్దు. ఇంచుమించుగా కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలని చెప్పి సూచన చేస్తున్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం అన్ని కార్యక్రమాలని కూడా మరి బాగా జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండడం మూలంగా అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేసుకోవాలి. అందరి కార్యక్రమాల్లోనూ కూడా మీరు చాలా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా వేగంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో మంచి పనులు ఉంటాయి, మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తూ ఉంటారు. ఇవాళ సరదాగా కాలక్షేపం చేసే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహకరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా బాగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని పనులు వేగంగా సాగుతాయి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఆర్థిక లావాదేవీలు బాగా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు బాగా వచ్చే అవకాశం ఉంది. ధనురాశి. అన్ని పనులు కూడా వేగంగా నడుస్తాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు నడిచే అవకాశం ఉంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కొత్త కార్యక్రమాలు చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తగా నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలవ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అన్ని పనులు కూడా మీరు జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే సానుకూల స్థితిని పొందే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. కుంభరాశి. తొందరపాటుతనం ప్రదర్శించద్దు. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచన చేస్తున్నాం. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా నీట్గా సానుకూలం చేసిన అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సానుకూలం చేసిన అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితాన్ని గడుపుతూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.